ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ద్వార దర్శనం భక్తులు లార్జ్ స్కేల్లో వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. భక్తులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం అనుకున్న ప్లాన్ ప్రకారం దర్శనం చేపించడం జరుగుతుంది. ఈరోజు దర్శనం కూడా ఎక్కడా కూడా 8 to 10 అవర్స్ మధ్యలో మాత్రమే వాళ్ళకి వెయిటింగ్ అవర్స్ ఉంటుంది సర్వదర్శనంలో. సో ఈ సంవత్సరం మనం చేసిన ప్లాన్ ప్రకారం సాటర్డే సండే 12 అవర్స్ పట్టింది. ఈరోజు 8 to 10 అవర్స్లో దర్శనం చేపించడం జరుగుతుంది. క్యూ లైన్ కూడా ఎక్కడా కూడా స్టాగ్నేషన్ లేకుండా మూమెంట్ తోటి నడపడం జరుగుతుంది. గంటకి దాదాపు 4300 నుంచి 450 వరకు దర్శనం చేసుకోవటం జరుగుతుంది. అలానే ఎప్పటికప్పుడే క్యూ లైన్లో ఉంచి కంపార్ట్మెంట్లో ఫిల్ చేసుకుంటూ కంపార్ట్మెంట్లో ఎప్పటికప్పుడే ఎంతవరకు ఉండాలి, ఏ ప్రెజర్లో మాత్రమే ఉండాలి అనేది చూసుకొని దర్శనానికి రిలీజ్ చేయటం జరుగుతుంది. సామాన్య భక్తులు లార్జ్ స్కేల్లో చాలా పెద్ద మొత్తంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునే అవకాశం ఈ సంవత్సరం దొరికింది. సో కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ లేకపోతే అంతకుముందు ఇయర్తో కూడా పోలిస్తే 23-24 చాలా పాజిటివ్గా కూడా పారామీటర్స్ ఈ సందర్భంగా ఉన్నవి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నప్రసాదాలు ఎప్పటికప్పుడే కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రిపరేషన్ కాంచి ట్రాన్స్పోర్టేషన్ నుంచి సర్వింగ్ దాకా కూడా ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు లేవు. సో ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా చాలా పాజిటివ్గా వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.